ఈరోజు ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి ఆంగ్లం పాఠ్యపుస్తకంలోని 7వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం ద లేడీ గ్రాస్ హోపర్. సోమరి గొల్లభామ లేదా మిడత. గ్రాస్ హోపర్ అంటే గొల్లభామ, లేజీ అంటే సోమరి. సోమరి గొల్లభామ లేదా మిడత. ఇందులో 77 నుంచి 82 పేజీ వరకు. రీడ్ ద ఫాలోయింగ్, సర్కిల్ ద నేమ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. కింద నుండి దాన్ని చదవండి. అందులో ఏ ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు ఏమున్నాయో రాయండి అంటున్నారు. ద యాంట్ అండ్ ద గ్రాస్ హోపర్ ఆర్ ఇన్సెక్ట్స్. సమ్ అదర్ ఇన్సెక్ట్స్ వీ సీ అరౌండ్ అస్ ఆర్ హౌస్ ఫ్లైస్, బటర్ఫ్లైస్, glowworms and mosquitoes. We see them in our houses, gardens, parks, in the trees, etc. Some insects are useful to us. ఇందులో ఇన్సెక్ట్స్ ఏ ఉన్నాయో రాయమంటారు. కింద రాద్దాం. రైట్ ద నేమ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇయర్. యాంట్, గ్రాస్ హోపర్ ఇన్సెక్ట్స్. ఇందులో హౌస్ ఫ్లైస్ అంటే ఈగలు ఉన్నాయి, బటర్ఫ్లైస్ అంటే సీతాకోక చిలుకలు ఉన్నాయి, గ్లోవామ్స్ అంటే మినుగురు పురుగులు ఉన్నాయి, మస్కిటోస్ అంటే దోమలు ఉన్నాయి. ఓకేనా. నౌ రైట్ ద సమ్ మోర్ ఇన్సెక్ట్స్ దట్ యు సీ అరౌండ్ యూ. మీ చుట్టూ ఉండే కొన్ని కీటకాల పేర్లు రాయండి అంటున్నారు. కాక్రోచ్ అంటే బొద్దింక, డ్రాగన్ ఫ్లై తూనేగ, డంగ్ బర్డ్ బీటిల్ అంటే పేడ పురుగు, ఫైర్ ఫ్లై అంటే తుమ్మిద. మరికొన్ని ఇన్సెక్ట్స్ కాక్రోచ్, బొద్దింక, డ్రాగన్ ఫ్లై తూనీగ, డంగ్ బీటిల్ అంటే పేడ పురుగు, ఫైర్ ఫ్లై అంటే తుమ్మిద. ఈ కింద నుండి వర్డ్ చేంజ్ చూద్దాం. ప్రిపేర్ ఎ న్యూ వర్డ్ విత్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ముందున్న వర్డ్లో ఉండే పదంలో ఉండే చివరి అక్షరంతో, చివరి పదంతో తర్వాత పదాన్ని చివరి అక్షరంతో పదాన్ని రాయమంటున్నారు. యాంట్, ఇందులో లాస్ట్ పదం టీ, టీతో టైగర్. ఇందులో లాస్ట్ అక్షరం ఆర్. ఇందులో రోజ్, చివరిది ఈ, ఈతో ఎగ్, చివరిది జీ, జీతో గాడ్. తర్వాత పీకాక్, ఇందులో లాస్ట్ అక్షరం కే. కైట్, కైట్లో చివరి అక్షరం ఈ, ఈతో ఎలిఫెంట్. ఎలిఫెంట్లో టీ లాస్ట్ అక్షరం, టీతో టేబుల్. టేబుల్లో లాస్ట్ అక్షరం ఈ, ఈతో ఎన్వలప్. ఈ ఎన్వలప్లో లాస్ట్ అక్షరం ఈ, ఈతో ఈగల్. ఈగల్లో లాస్ట్ అక్షరం ఈ, ఈతో ఎరేజర్. ఆర్తో రింగ్, జీతో గోట్, టీతో టాప్, పీతో ప్యారెట్. ఓకేనా. ఇది వర్డ్ చైన్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద స్టోరీ. లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. స్టోరీలో ఇవ్వబడిన కొన్ని వాక్యాల కింద రాయడం జరిగింది. లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్. ఆ కింద ఉన్న అండర్లైన్ వర్డ్స్ అంటే గీత గీసిన పదాలని అబ్జర్వ్ చేయండి అంటున్నారు. ద యాంట్స్ అడ్వైజర్ ద గ్రాస్ హోపర్ టు ద సేమ్. ఇక్కడ చూడండి, అడ్వైజర్ కింద గీత గీయడం జరిగింది. ద గ్రాస్ హోపర్ కంటిన్యూడ్ సింగింగ్ అండ్ డాన్సింగ్. కంటిన్యూడ్ దగ్గర గీత గీయడం జరిగింది. ద గ్రాస్ హోపర్ లాఫ్డ్ ఎట్ దమ్. లాఫ్డ్ కింద గీత గీయడం జరిగింది. ద యాంట్స్ గ్యాదర్డ్ ఫుడ్ ఫర్ ద రైనీ సీజన్. ఇక్కడ గ్యాదర్డ్ కింద గీత గీయడం జరిగింది. We get these words by adding D and DRED to their base form. ముందు పాఠంలో మనం నేర్చుకున్నాం కదా, బేస్ ఫామ్ అంటే these words tells us about the completed action. They are called past tense form of the verbs. పైన వాక్యాల్లో మనం గీత గీయబడిన పదాలేమో కంప్లీటెడ్ యాక్షన్ అంటే అయిపోయిన పనులను చూపిస్తాయి. దే ఆర్ కాల్డ్ ఫాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్. ఇవి క్రియ యొక్క ఫాస్ట్ టెన్స్ ఫార్మ్, భూతకాలాన్ని సూచిస్తాయి. గ్యాదర్డ్ అంటే ద యాంట్స్ గ్యాదర్డ్ ఫుడ్. గ్యాదర్డ్ ఫుడ్ అంటే ఫుడ్ ఆల్రెడీ గ్యాదర్ చేసేసాయి అంటే అది ఫాస్ట్ టెన్స్, భూతకాలం కదా. ఇవన్నీ ఫాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్స్. వెర్బ్స్ యొక్క ఫాస్ట్ టెన్స్ని ఇవి చూపిస్తాయి. మరొకసారి, వి గెట్ దీస్ వర్డ్స్ బై యాడింగ్ DRED టు దేర్ బేస్ వర్డ్స్. మూల పదాలు. బేస్ వర్డ్స్ అంటే మూల పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ లాఫ్డ్ ఉందంటే లాఫ్ అనేది మూల పదం, దానికి ఈడీ చేర్చడం వల్ల లాఫ్డ్ అయింది. అది ఆ బేస్ ఫామ్ యొక్క ఫాస్ట్ టెన్స్ ఫామ్. బేస్ ఫామ్ని ఈడీ చేర్చడం వల్ల అది ఫాస్ట్ టెన్స్ ఫామ్లోకి మార్చబడింది. వీటిని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ ఫాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్స్. వాటిని ఏమంటారంటే వెర్బ్ యొక్క భూతకాల పదాలు అని అంటాం. నౌ రీడ్ ద ఫాలోయింగ్. ద గ్రాస్ హోపర్ లాఫ్స్. ద యాంట్ కలెక్ట్స్ ఫుడ్. ద స్క్విరల్ ఈట్స్ ఫ్రూట్. ద ఫిష్ స్విమ్స్ ఇన్ వాటర్. ద అండర్లైన్డ్ యాక్షన్ వర్డ్స్ about talk about an action that takes place in general as daily routine. పైన ఈ వాక్యాలు చూడండి. ద గ్రాస్ హోపర్ లాఫ్స్ అంటే గీత గీయడం జరిగింది. ఇక్కడ కలెక్ట్స్, ఈట్స్, స్విమ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిపైన గీత గీయడం జరిగింది కదా. ఈ పదాలను ఒకసారి గమనిస్తే ద అండర్లైన్ యాక్షన్ వర్డ్స్ అబౌవ్ అంటే ఈ యాక్షన్ వర్డ్స్ అబౌవ్ టాక్ అబౌట్ ఎన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ జనరల్ యాజ్ డైలీ రొటీన్. అంటే కలెక్ట్స్, ఈట్స్ ఇవనేది అవి డైలీ చేసే పనులను సూచిస్తాయి, అంటే రోజు చేసే పనులని సూచిస్తాయి. ద స్క్విరల్ ఈట్స్ ఫ్రూట్ అంటే స్క్విరల్ అంటే ఉడత, ఈట్స్ ఫ్రూట్ అంటే ప్రతిరోజు పళ్ళు తింటుందని చూపిస్తాయి. ఈట్స్, స్విమ్స్. ఓకేనా. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ బిలో. కిందనున్న స్టేట్మెంట్స్ చదవమంటున్నారు అండ్ ఫైండ్ ద డిఫరెన్సెస్.
కిందనున్న వాక్యాలను చదవమంటున్నారు, వాటి మధ్య ఉండే తేడాలను గుర్తించమన్నారు. షీ పెయింట్స్ పిక్చర్స్ ఎట్ హోమ్. షీ పెయింటెడ్ పిక్చర్స్ దిస్ మార్నింగ్. We play cricket every Sunday. We played cricket last Sunday. I always complete my work before dinner. I completed my work before dinner yesterday. It snows in winter. It snowed last night. We plant flower plants every year. We planted some flower plants last year. ఇక్కడ చూసారా, షీ పెయింట్స్ పిక్చర్స్ ఎట్ హోమ్. ఇక్కడ పెయింట్స్ అని ఉంది, ఇక్కడ పెయింటెడ్ ఉంది, ఇక్కడ ప్లే ఉంది, ఇక్కడ ప్లేడ్ ఉంది, ఇక్కడ కంప్లీట్ ఉంది, ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంది, ఇక్కడ స్నోస్ అని ఉంది, ఇక్కడ స్నోడ్ అని ఉంది, ఇక్కడ ప్లాంట్ అని ఉంది, ఇక్కడ ప్లాంటెడ్ అని ఉంది. ఈ రెండింటి మధ్య అబ్జర్వ్ చేస్తే ఈ తేడాలు మనకి కనిపిస్తాయి, వెర్బ్లో తేడాలు. You might have noticed that the sentence in the first column refer to the action that take place in general. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఫస్ట్ కాలంలో ఉండేవన్నీ రిఫర్ టు ది యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ జనరల్గా ఏ వాక్యాలు చెప్పుకుంటామో, ఈయన రోజు తింటాడు, ఈయన రోజు తాగుతాడు అనేసి జనరల్గా ఏ వాక్యాలు అయితే చెప్పుకుంటామో వాటిని సూచిస్తున్నాయి. ద సెంటెన్స్ ఇన్ ది సెకండ్ కాలం రిఫర్ టు ది కంప్లీటెడ్. ఆ కాలంలో సెకండ్ కాలం అంటే పైన ఉన్న వాక్యాలు సెకండ్ కాలంలో ఉన్నవి కంప్లీటెడ్ యాక్షన్, అయిపోయిన పనుల్ని చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరొకసారి చూడడం, ఫస్ట్ కాలంలో ఇట్ స్నోస్ ఇన్ వింటర్. ఇట్ స్నోడ్ అని ఉంది, ఇక్కడ స్నోస్ ఉంది, ఇక్కడ స్నోడ్ అని ఉంది. ఇది ఫాస్ట్ టెన్స్ ఫామ్, ఈ స్నోస్ అనేది ఒక జనరల్ ఫామ్. The reaction words that denote completed actions take ed or d at the end of their base forms in general. Now read the following sentence that denote completed actions. ఏమంటున్నారంటే the action words that denote completed actions take ed or d at the end of the base form. వెర్బ్ యొక్క బేస్ ఫామ్స్ మూల పదాలకి చివరిన ఈడీ కానీ టీడీ కానీ చేర్చడం వల్ల అవి ఎలా మారుతాయంటే కంప్లీటెడ్ యాక్షన్, అయిపోయిన పనులుగా చెప్పబడతాయి. ఓకే, నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్. కిందనున్న కొన్ని అయిపోయిన పనుల గురించి చూద్దాం. ద గ్రాస్ హోపర్ మెట్ సమ్ హ్యాండ్స్. గ్రాస్ హోపర్ మెట్ సమ్ హ్యాండ్స్ అంటే ఆల్రెడీ గ్రాస్ హోపర్ అనేది హ్యాండ్స్ని కలిసింది. ద గ్రాస్ హోపర్ వెంట్ టు ద స్క్విరల్స్. గ్రాస్ హోపర్ వెంట్ వెళ్ళింది, వెళ్తుంది కాదు వెళ్ళింది. ఆల్రెడీ వెంట్ అంటే వెళ్ళింది, గో వెంట్ గాన్ అంటే గో అంటే వెళ్ళడం, వెంట్ అంటే వెళ్ళిపోయింది. టు ద స్క్విరల్స్, గ్రాస్ హోపర్ వెంట్ టు ద స్క్విరల్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆల్సో నోట్ దట్ సమ్ యాక్షన్స్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ బేస్ ఫార్మ్స్. మీట్, మెట్, గో, వెంట్ టు డినోట్ ద కంప్లీట్ యాక్షన్. ఇక్కడ మనం చెప్పుకున్నట్లు గో వెంట్, గో అంటే వెళ్ళడం, వెంట్ అంటే దానికి ఫాస్ట్ టెన్స్ ఫామ్, వెంట్ వెళ్ళిపోయింది. ఓకేనా. రీఅరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. కిందనున్న వాక్యం చదవమంటున్నారు, అందులో ఉండే పదాలను రీఅరేంజ్ అంటే రీఅరేంజ్ కరెక్ట్గా అరేంజ్ చేయమంటున్నారు, ఒక వాక్యంగా తయారు చేయమంటున్నారు. షీ టు స్కూల్ వాక్డ్. షీ వాక్డ్ టు స్కూల్. షీ వాక్డ్ టు స్కూల్. హీ క్రికెట్ ప్లేడ్. ఇక్కడ చూడండి, హీ ప్లేడ్ క్రికెట్. పెయింటెడ్ రాజు ద పిక్చర్. రాజు పెయింటెడ్ ద పిక్చర్. ఓకేనా. లైక్డ్ ఫ్రూట్స్ సోము. సోము లైక్డ్ ఫ్రూట్స్. మెట్ జాకబ్ హిస్ ఫ్రెండ్. జాకబ్ మెట్ హిస్ ఫ్రెండ్. There are many insects around us. The grasshopper is also an insect. Let's read something about a grasshopper. The grasshopper is an insect. Grasshopper అనేది ఒక కీటకం. ఇట్ లివ్స్ ఆన్ ప్లాంట్స్. ఇది మొక్కలపై నివసిస్తుంది. ఇట్ ఈట్స్ లీవ్స్ అండ్ వెజిటబుల్స్. ఇది ఆకులను తింటుంది మరి కూరగాయలు తింటుంది. ఇట్ ఈస్ డిఫరెంట్. ఇది చాలా రంగుల్లో ఉంటుంది. ఇట్ హాప్స్ అంటే ఇది కుప్పగెంతులు వేస్తుంది. కుప్పగెంతులు అంటే గెంతుతుంది. Now write 5 or 6 sentences about butterfly. Use the clues given in the brackets. You may begin like this. It is and dash. ఇక్కడ ఉన్న క్లూస్ను ఉపయోగించి 5-6 సెంటెన్స్లు తయారు చేయమంటున్నారు. దేని గురించి అంటే బటర్ఫ్లై గురించి. ఇక్కడ మనం చూద్దాం. ఇట్ ఈజ్ అండ్ డాష్ ఇన్సెట్ అని అంటున్నారు. ఇట్ ఈజ్ అన్ ఇన్సెట్. ఇట్ ఈస్ డాష్ కలర్స్. ఇట్ ఈజ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. ఇట్ హ్యాస్ డాష్ వింగ్స్. ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ వింగ్స్. మనం బ్యూటిఫుల్ అనేది యాడ్ చేసి ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ వింగ్స్. ఇట్ డాష్ నెక్టార్ ఆర్ హనీ. ఇట్ ఈట్స్ నెక్టార్. అని నెక్టార్ అంటే మకరందము. బటర్ఫ్లై అనేది మకరందం తింటుంది. ఇట్ ఈట్స్ నెక్టార్. నెక్టార్ అంటే మకరందం. రీడ్ ద ఫాలోయింగ్ అండ్ రీరైట్ ఇట్ యూస్ఫుల్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, క్యాపిటలైజేషన్ వేర్ ఎవర్ నెసెసరీ. కింద నుండి వాక్యాన్ని చదవమంటారు. అక్కడ ఫుల్ స్టాప్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ క్యాపిటలైజేషన్ ఏదైనా క్యాపిటల్ లెటర్లు కానీ ఏదైనా అవసరమైతే ఎక్కడ అవసరమైతే అసలు రాసి మరోసారి ఆ వాక్యాన్ని రాయమంటున్నారు. ద రైనీ సీజన్ ఈజ్ ఫార్ అవే. Why should I gather food so early? Asked the grasshopper, and he continued to sing and dance.
ఇది వాక్యం. దీనికి క్వెషన్ మార్క్ ఎక్కడుంటే అక్కడ పెట్టమంటున్నారు. క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ అని క్లియర్ చేయమంటున్నారు. సేమ్ ఇదే వాక్యం మన పాఠంలో కూడా ఉంటుంది. దాన్ని అలా చూసి రాసుకోండి. ద రెయినీ సీజన్లో దీలో టీ అనేది క్యాపిటల్ లెటర్ లేదు కాబట్టి టీ పెట్టుకుందాం. సీజన్ ఈజ్ ఫార్ అవే, అక్కడ వాక్యం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం. ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ క్యాపిటల్ లెటర్ కాబట్టి డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ రాసి వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్, ఐ అనేది ఎక్కడున్నా క్యాపిటల్ లెటర్ ఉండాలి కాబట్టి ఐ క్యాపిటల్ లెటర్ పెట్టుకున్నాం. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ, అది క్వశ్చన్ కాబట్టి వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ, నేను ఎందుకు ఇంత ముందుగా ఫుడ్ గ్యాదర్ చేసుకోవాలని గ్రాస్ హోపర్ అంటుంది కదా, అక్కడ క్వశ్చన్ మార్కు, అది క్వశ్చన్ కదా, క్వశ్చన్ మార్క్. ఆస్క్డ్ ద గ్రాస్ హోపర్ అండ్ హీ కంటిన్యూ టు సింగ్ అండ్ డ్యాన్స్, ఇక్కడ మరి అవసరం లేదు. మరోసారి వాక్యం మొదట్లో ది ఉంది కదా, దిలో టీ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టుకున్నాం. తర్వాత అవే తర్వాత ఫుల్ స్టాప్. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ అండ్ సో ఎర్లీ అంటే దాని క్వశ్చన్ మార్క్. ఇక్కడ వై ఫుల్ స్టాప్ తర్వాత వై అనేది స్టార్ట్ అయింది, అక్కడ డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ పెట్టుకున్నాం. ఆస్క్డ్ గ్రాస్ హోపర్ అంటున్నాడు కాబట్టి అది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం ఎర్లీ తర్వాత. అండ్ హీ కంటిన్యూ టు సింగ్ అండ్ డ్యాన్స్. హీర్ ఈస్ ద డైలాగ్ బిట్వీన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద హ్యాండ్స్ ఫార్మ్ ఇంటూ ఫైర్స్ రోల్ ప్లే ద డైలాగ్. కింద ఉన్న డైలాగ్ని జతలుగా ఏర్పడి చెప్పమంటున్నారు. గ్రాస్ హోపర్ అంటుంది ఆ హ్యాండ్స్ కమాన్ లెట్స్ డ్యాన్స్. హ్యాండ్స్ అనే సారీ డియర్ వీఆర్ బిజీ. గ్రాస్ హోపర్ వేర్ ఆర్ యూ గోయింగ్. హ్యాండ్స్ టు కలెక్ట్ ఫుడ్ ఫర్ రైనీ సీజన్. గ్రాస్ హోపర్ వై సో ఎర్లీ. హ్యాండ్స్ ఇట్ విల్ బి డిఫికల్ట్ లేటర్. గ్రాస్ హోపర్ అంటుంది ఓ పూర్ హ్యాండ్స్ యూ డోంట్ నో హౌ టు ఎంజాయ్. హ్యాండ్స్ అన్న వీ ఎంజాయ్ అవర్ వర్క్ బాయ్. Our teacher will show you the pictorial chart of the insect displayed on your classroom wall. Identify the insects. Say 2 or 3 sentences. మీ టీచర్ ఏమో ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు ఉండే ఒక చార్ట్ని చూపిస్తారు. వాటిని చూసి అందులో ఉండే 2-3 కీటకాల పేర్లను ఉపయోగించి వాక్యాలను తయారు చేయండి అంటున్నారు. విచ్ ఇన్సెక్ట్ డూ యూ లైక్ ద మోస్ట్ వై. నీకు ఏ కీటకం అంటే ఇష్టం ఎందుకు. నాకు బటర్ఫ్లై ఇష్టం. బటర్ఫ్లై ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, అది చాలా అందంగా ఉంటుంది. వేర్ డూ యూ సీ దెమ్. నువ్వు వాటిని ఎక్కడ చూస్తావు. బటర్ఫ్లైని ఎక్కడ చూస్తుంది. ఇన్ మై విలేజ్, మా ఊర్లో నేను చూస్తాను అంటున్నారు. యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్. రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. కిందనున్న పదాలు ఉన్నాయి, మీ టీచర్ చదివిన తర్వాత మీరు కూడా వెనక నుంచి చదవండి అంటున్నారు. మేర్, కేర్, స్కేర్, ఎయిర్, దేర్, ఫెయిర్, స్టేర్, టియర్, వెయిర్, ఎఫైర్. మేరు, కేరు, స్కేరు, ఎయిర్, దేరు, ఫెయిర్, స్టేర్, టియర్, వేరు, ఎఫైర్. రీడ్ ద ఫాలోయింగ్ కొటేషన్స్. కిందనున్న కొటేషన్స్ చదవమంటున్నారు. వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనియే ఆరాధన, పనియే దైవం. మేక్ హే వైల్ ద సన్ షైన్. సింపుల్గా దీని అర్థం ఏంటంటే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టు. మేక్ హే అంటే ఎండుగడ్డి తయారు చేయండి. వైల్ ద సన్ షైన్, సూర్యుడు వచ్చినప్పుడు ఎండుగడ్డి తయారు చేయడం అని ఈ వాక్యం అర్థం. కానీ మనము కొటేషన్ల ప్రకారం చెప్పాలంటే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టు అని అర్థం. హేస్ట్ మేక్ వేస్ట్. హేస్ట్ అంటే తొందరపాటు అనేది వ్యర్థం చేస్తుంది, అంటే మన పనిని వ్యర్థం చేస్తుంది. మేక్స్ వేస్ట్, తొందరపాటు మన పనిని వ్యర్థం, సింపుల్గా మన పనిని వ్యర్థం చేస్తుంది. దీనికి కూడా తొందరపడద్దు అని అర్థం సింపుల్గా. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అభ్యాసం పరిపూర్ణంగా చేస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటే అభ్యాసం పరిపూర్ణంగా చేస్తుంది. టుడేస్ వర్క్ లీడ్స్ టు టుమారో బెనిఫిట్. ఈరోజు పని, నేటి పని రేపటి ప్రయోజనానికి దారి చేస్తుంది. ఈరోజు మనం ఏమైతే పని చేస్తామో అది రేపటికి మనకి ప్రయోజనం సమకూరుస్తుంది. థ్యాంక్ యూ.